ప్రీ మ్యాట్రిమోనీలో మా దగ్గర పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చాలా మంది ఎలా ఉందంటే బయట అన్ని మ్యాట్రిమోనీల్లో వెళ్తే అంత మోసము ఇట్లా జరుగుతోంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనే ఆలోచనతో ఉన్నారు అందరూ. ఎందుకంటే మనము ఏదైనా నమ్మకము ఒక మనిషి మీద కానీ ఒక సంస్థ మీద కానీ ఒక నమ్మకం ఉండాలి. మనకు ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలి. నా దగ్గరకు వచ్చే రిఫరెన్స్ అన్ని ఎలా అంటే నా ద్వారా జరిగిన వాళ్ళ రిఫరెన్స్ ద్వారానే వస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒక నమ్మకం భరోసా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గరికి ఏ ప్రొఫైల్ వచ్చినా నేను ఏమనుకుంటానంటే మన ఇంట్లో మన అమ్మాయి మన అబ్బాయి అయితే మనం ఎలా పెళ్ళిళ్ళు చేస్తాము అలాంటి ఉద్దేశంతోనే మనకు ఏ ప్రొఫైల్ వచ్చినా ఏ కమ్యూనిటీ కానీ ఎవరు కానీ అమ్మాయి కానీ అబ్బాయి వచ్చినా నా పిల్లలైతే మనం ఎలా చూస్తామో అదే విధంగా నేను ఆ ప్రొఫైల్ టేకప్ చేస్తూ ఉంటాను. అమ్మాయి వాళ్ళు వస్తే అమ్మాయి వాళ్ళ వివరాలు అబ్బాయి వాళ్ళ వివరాలు మనకు వెనకటి నుంచి ఎలా ఉండేదండి, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమనేవారు. ఇప్పుడు మనం ఆ 7 తరాలు కాకుండా కనీసం పేరెంట్స్ ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడో ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, కరీంనగర్ వరంగల్ అన్ని డిస్టిక్లో నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మనం వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. మనం వారి గురించి తెలుసుకోవాలంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వాళ్ళ ప్రొఫైల్ ఇవ్వగానే వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారా, వాళ్ళ ప్రాపర్ ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుంటాను. ఏ కమ్యూనిటీ వాళ్ళైనా మనకి ఏ కమ్యూనిటీ గురించి కూడా తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళ ఇంటి పేర్లతో మనం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మేము అలా ఏం చేస్తామంటే ఏ ప్రొఫైల్ మన దగ్గరకు వచ్చినా కూడా నేను ఫస్ట్ వారి గురించి తెలుసుకుంటాను. ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా వాళ్ళ ఇంటి పేరుతో సహా తెలుసుకొని వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ గురించి కాస్త నేను వాకప్ చేసుకున్న తర్వాతనే నేను వాళ్ళకి అమ్మాయి అయితే అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి వాళ్ళదైతే అమ్మాయి ప్రొఫైల్ చూపించడం జరుగుతుంది.